బీటెక్లో ఫీజుల బాంబట. కాలేజీలు అడుగుతున్నాయట ఫీజులు పెంచాలి, ఎట్లా ఏం కథ మాకు నడుస్తలేదు కాలేజీలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయట ఫీజులు పెంచాలని. వచ్చే సంవత్సరం 20 నుంచి 50% దాకా పెరిగే ఛాన్స్ ఉందట. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల హియరింగ్ పూర్తి చేసిన టీఏఎఫ్ఆర్సి భారీగా ఫీజులు పెంచాలి అని బడా కాలేజీల ప్రపోజల్స్. పెంపునకు హియరింగ్లోనే పలు కాలేజీల కమిటీ హామీ. త్వరలో టీఏఎఫ్ఆర్సి మీటింగ్, ఆ తర్వాత సర్కారుకు ప్రతిపాదన. ఆందోళనలో పేరెంట్స్, స్టూడెంట్లట. ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమున్నది, కథ వ్యవహారం అన్నది ఫస్ట్ గవర్నమెంట్ ఆలోచించాలి. ఎవడెవడైతే ఫీజులు అడుగుతున్నాడో ఫీజులు పెంచాలని, ఆ కాలేజీలో ఉన్న వనరులు ఏంది, వాళ్ళకు ఉన్న ప్రొఫెసర్లు ఎంతమంది, కథ ఎంత అన్నది చూడాలి. ఎందుకంటే చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో సర్టిఫికెట్లు ఉంటాయి, ఎవరివి, ఆ ఫ్యాకల్టీవి. డబ్బులు ఇస్తారు వాళ్ళకి, కానీ ఆ ఫ్యాకల్టీ అందులో ఉండడు. ఆయన ఎక్కడో ఆయన పని ఆయన చేసుకుంటాడు, జస్ట్ సర్టిఫికెట్ తెచ్చి అందులో పెడతాడు. ఎప్పుడైతే వీళ్ళు ఈ ఆడిటింగ్కి లేకపోతే ఎంక్వైరీకి వస్తారో అప్పుడు వాళ్ళని దించుతారు. ఆ సర్టిఫికేట్ పట్టుకొని నిలబడతాడు ఆయన. అసలు యాక్చువల్గా ఆయన కాలేజీకి కానీ ఆయనకి కానీ అసలు సంబంధమే ఉండదు. ఇది చాలా ప్రైవేట్ కాలేజీలో జరిగే దందా. ఇప్పుడు వీళ్ళు ఫీజులు పెంచాలంటున్నారు, సిగ్గుండాలి కదా కొంచెమైనా. డొనేషన్ల పేరుతోటి ఇప్పుడు చాలా టాప్ 10 కాలేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క కాలేజ్ డొనేషన్స్ కింద 4 సంవత్సరాలకు గాను 7 లక్షల నుంచి 15 లక్షల దాకా వసూలు చేస్తున్నాయి. మల్లారెడ్డి కాలేజీలో ఒక సీటు కావాలంటే మేనేజ్మెంట్ కోటా సీటు ఫీజు పోంగా 7 లక్షల నుంచి 15 లక్షలు చెల్లించాలి వాళ్ళు మాట్లాడుకున్న రీతిలో. ఈ గోకరాజు, గంగరాజు, లేకపోతే ఇంకా చాలా కాలేజీలు ఇప్పుడు సివిఆర్ అని, లేకపోతే ఈ శ్రీనిధి అని, ఇట్లా చాలా కాలేజెస్ ఉన్నాయి కదా. 10 lakhs to 15 lakhs ఉంటుంది అక్కడ. మళ్ళీ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏంది, ఫోన్లు గీళ్ళు ఉండవు, మొత్తం చెక్ చేసి లోపలికి పంపిస్తారు. మళ్ళీ బటన్స్ దగ్గర నుంచి చెక్ చేసి కెమెరాలు ఏమైనా పెట్టుకున్నారేమో అని. దానికి ఒక రిసిట్ ఉండదు. జస్ట్ ఆ 10 లక్షల కుప్ప తీసుకెళ్ళి వానికి కట్టాలి. మరి ఇదేం దందా? ఈ దందాన్ని ఎవరు కట్టాలా? కాలేజీ ఫీజులు పెంచాలా, మళ్ళీ దందా చేయాలా? ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మాకు పడతలేదు, మాకు ఫీజులు కావాలని అంటున్నారు. మరి ప్రజల యొక్క జీతాలు కూడా ఏం పెరగలేదే, ప్రజల జీవన ప్రమాణాలు ఏం మెరుగుపడలేదే. త్వరలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల బాంబు పేలబోతున్నది. వచ్చే ఏడాది బీటెక్ కోర్సుల్లో ఏకంగా 20 నుంచి 50% దాకా ఫీజులు పెరిగే అవకాశం ఉన్నది. పలు కాలేజీల్లో ఫీజులు ఏకంగా 2 లక్షలు దాటబోతున్నాయి. వచ్చే 3 ఏళ్లకు గాను ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు నిర్ణయించేందుకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ కసరత్తు చేస్తున్నది. చివరిసారిగా 2022లో ఫీజులు నిర్ణయించగా ఆ గడువు ఈ విద్యా సంవత్సరంతో ముగియబోతున్నది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే 25-26 విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 163 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల మేనేజ్మెంట్ల హియరింగ్ ప్రక్రియను టీఐఎఫ్ఆర్సి పూర్తి చేసింది. ఆయా కాలేజీలకు సంబంధించి 2022, 23, 24 సంవత్సరాల ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్ట్లు, అడ్మిషన్ల వివరాలు సేకరించిందట. స్టూడెంట్లది కూడా వినాలి, అర్థమైందా? కాలేజీలు వినడం కాదు, స్టూడెంట్లది వినాలి, పేరెంట్స్ది కూడా వినాలి.